కాఫీ షాప్లో ఉన్నా. నీ టార్గెట్ అక్కడే. తెలుసు ఎవరిని చంపాలి, ఎవరిని చంపాలో, ఎప్పుడు చంపాలో నీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. టెల్ దెమ్ జస్ట్ వెయిట్. నీ ట్రాక్ రికార్డ్ నచ్చి ఈ డీల్ నీకు ఇచ్చా. ఇది నువ్వు ప్రూవ్ అయితే మనం కలిసి ఇంకా వర్క్ చేస్తాం. వన్స్ యూఆర్ డన్ నీ అమౌంట్ రెడీగా ఉంది. ఏమైంది? అల్లుకు నచ్చలా. ఎవరు? వెయిటర్ ఆర్డర్ అడుగుతున్నాడు. వెయిటర్ ఆర్డరే అడుగుతాడు, గన్ అడగడు. ఆర్డర్ చేయి. నేను పని అయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను. ఓకే, అయితే కాఫీ తాగు. జోక్ కాదు, సేఫ్. నీకు టార్గెట్ మెసేజ్ వచ్చేదాకా అక్కడెవరికి నీ మీద అనుమానం రాకూడదు. జస్ట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ నార్మల్. Your coffee, sir. Would you like to order something else? ఇదిరా అబ్బాయి, సింపుల్గా సేమియా ఉప్మా చేసే పద్ధతి. ఇదిగో టేస్ట్ చేసి చూడు. కాలుద్ది, ప్లేట్ పట్టు. చుట్టు వాసన వస్తుందండి. ముక్కు మూసుకుని తిని చూడు. అద్భుతంగా ఉందండి. మరి అది అయినా కాఫీ షాప్ లో సేమియా ఉప్మా ఎవరు అడుగుతారండి కదా. అందుకు ఇప్పుడు దీన్ని ఓ పింగాణీ ప్లేట్లో తీసి టమాటో స్లైస్ కోసి లైట్ గా చిల్లీ సాస్ తో టేబుల్ మీద పెట్టు. నేను వచ్చి తింటా. ఏమండే, కుక్ అంటే వండు పెట్టేవాడు, వండుకు తినేవాడు కాదు. అయినా కిచెన్లో చుట్టకాల్చొద్దని ఎన్నిసార్లు చెప్పానండి. ఈ కిచెన్లోంచి వచ్చే ఫుడ్, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు అన్ని చుట్టాల్సి వచ్చేస్తున్నాయి. కుకింగ్ నా ప్రొఫెషన్, స్మోకింగ్ నా ప్యాషన్. చుట్ట కాల్చొద్దు అని చెప్పడానికి నువ్వు ఎవడివి? నేను ఇక్కడ మేనేజర్ నండి, బాస్ తర్వాత బాస్ లాంటోడిని. నేను ఇక్కడ షెఫ్ ని, అంటే ఈ కిచెన్ కి నేనే బాస్ ని. అసలు నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా వచ్చారు? నేను మేనేజర్నే. ఈ కాఫీ షాప్ లో ఎప్పుడైనా ఎక్కడికైనా వచ్చే రైట్ నాకుంది. రైట్ల గురించి మాట్లాడితే ఇదిగో ఇలాగే లెఫ్ట్ కాలుద్ది. కిచెన్ అనేది వండుకు తినేదే కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేది కూడా. అసలు మిమ్మల్ని శైలజ మొదలు అదేంటండి ఫోన్ రాగానే మంట మర్చిపోయాడు. ప్రతి మగాడెనకాల ఓ ఆడదుంటదంటారు, విన్నావా? అలాగే ప్రతి ఆడదెనకాల ఈ ఎద ఉంటాడు. అవునండి. నువ్వు ఇక్కడ రాకముందు నీ ప్లేస్ లో ఓ అమ్మాయి ఉండేది. పని బాగా చేయట్లేదని తీసేశారండి? లేదు, వీడు దానికి పని ఎక్కువ చేస్తున్నాడని తీసేశారు. అంటే అమ్మాయిల విషయంలో ఈయన బ్యాడా అండి? బ్యాడ్ కాదు, వరస్ట్.